పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ రెచ్చిపోతున్న వైద్య మాఫియా. ఒకప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలకు కూడా విస్తరించింది. ఆధునిక వైద్యం, మెరుగైన సేవల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వైద్య సేవల కంటి రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంపైనే కొందరు ఆసుపత్రులు దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ జ్వరం, దగ్గు వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లిన రోగులకు కూడా అనేక పరీక్షలు, స్కానింగ్లు, ప్రత్యేక వైద్యుల ఫీజులు, మందుల పేరుతో భారీ బిల్లులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే కొందరు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను ప్రైవేటుకు రిఫర్ చేస్తున్నారన్న చర్చ సాగుతుంది. దీంతో వైద్య రంగంలో పర్యవేక్షణ లోపాలు, రోగులపై పెరుగుతున్న ఆర్థిక భారం వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో అడుగుపెట్టారంటే జేబులకు చిల్లు పడటం ఖాయమని పరిస్థితి నెలకొందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఊట్నూర్, బోధ్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో కొత్త ప్రైవేట్ ఆసుపత్రులు ప్రారంభమవుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ పేర్లు, ఆకర్షణీయ భవనాలు, ఆధునిక పరికరాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన నిపుణులైన వైద్యులు లేకపోయినా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రోగులను ల్యాబులు, స్కానింగ్ సెంటర్లకు పంపిస్తూ కమిషన్ల వ్యవస్థ నడుస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల ఆరోగ్యం కంటే ఆదాయంపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ సమస్యలతో వెళ్లిన రోగులకు కూడా అనవసర పరీక్షలు సూచించటం, స్కానింగ్లు చేయించటం, ప్రత్యేక ప్యాకేజీల పేరుతో బిల్లులు పెంచటం సర్వసాధారణంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. కొన్ని చోట్ల మందులు కూడా ఆసుపత్రి ఫార్మసీల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కార్పొరేట్ వైద్యం విస్తరణ వెనుక కొందరు అధికారులు, రాజకీయ నాయకుల ప్రోత్సాహం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే కొందరు వైద్యులు సొంతంగా లేదా కుటుంబ సభ్యుల పేర్లపై ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారన్న చర్చ సాగుతుంది. ప్రభుత్వ విధులకు కంటే ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన సేవలు అందించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిపై పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రులు వసూలు చేస్తున్న ఫీజులు, నిబంధనల అమలు, వైద్య సిబ్బంది అర్హతలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ కఠిన చర్యలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. రోగుల హక్కుల పరిరక్షణ, బిల్లుల పారదర్శకతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.